కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మరొక ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ సింగర్ ని వేదిక మీదకి ఆహ్వానించున్నాము. సో ఈ అమ్మాయి కూడా మీకు బాగా సుపరిచితురాలు, ఎన్నో పాటలు పాడింది. ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు. ఇంకా ఆలస్యం చేయకుండా శ్రావణ భార్గవిని వేదిక మీదకి పిలిచేద్దాము. గట్టిగా చెప్పట్లతో కరతాళ ధ్వనుల మధ్య ఇంతమంది ఉన్నారు. గట్టిగా చెప్పట్లు కొడితే వినడానికి చాలా బాగుంటుంది. మంచి పాటలు కూడా మనకి వచ్చి వినిపిస్తారు. సో రిక్వెస్టింగ్ శ్రావణ భార్గవి టు కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హాయ్ విజయనగరం, బాగున్నారా? నేను చాలా లేట్ అయిపోయిందేమో, అందరూ చాలా అలసిపోయి ఉంటారేమో అనుకున్నాను. కానీ యాక్చువల్గా మీ ఎనర్జీని చూసి నిద్ర వచ్చే వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. సో మీ అందరికీ గట్టిగా ఒకసారి విజయనగరం స్టైల్లో వేసుకుందామా? కమాన్. ఆ పీకల్ మీకు ఇందాక నుంచి నాకు ఇదే డౌట్, ఆ పీకల్ మీకు ఫ్రీగా ఇచ్చారా లేకపోతే మీరు కొనుక్కున్నారా? ఫ్రీయా? ఫ్రీ కొనుక్కున్నారా? బా, సూపర్ సూపర్, వెరీ నైస్. సో ఆనంద బ్రహ్మోత్సవాలకి నేను ఇలా రావడం, తర్వాత ధ్యానం గురించి చాలా తెలుసుకోవడం, అండ్ అలాగే మీ అందరినీ ఇలా పలకరించడం, మీ అందరి ముందు మంచి మంచి పాటలు పాడే అవకాశం రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి చెప్పాలంటే, నా ఫ్రెండ్స్ని ఇలా షోస్లో కానీ ఇలా చూడడం, గీతాని, హరితేజని, ధనుంజయ్ని, ఇలా వీళ్ళందరినీ చూడడం అనేది చాలా అరుదైపోయింది ఈ మధ్యలో. సో ఈ సందర్భంగా మీ అందరినీ కూడా చూసి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. నాకు చాలా విజువల్ ట్రీట్ లాగా ఉందన్నమాట. అవును, మీరు కూడా, నేను కూడా. సో అదనమాట సంగతి. ఎనీవేస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో. ఈ కార్యక్రమానికి చక్కని సహకారాన్ని అందిస్తున్న బోర బ్యాచ్కి ధన్యవాదాలు. మీ బోరలకి ఒక నమస్కారం. అద్భుతంగా ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు మా ముగ్ధ మనోహరి శ్రావణి భార్గవి గారి పాటలు విందాం, తర్వాత బోర్లు వేద్దాం. నా దగ్గర ఉంది, సౌండ్ తీస్తారు దీనికి. అమ్మా రెడీమా? థ్యాంక్ యూ సార్. రెడీమా? ఇప్పుడు ఆగకుండా అందరూ దిక్కు దిక్కు దిక్కు
థ్యాంక్ యూ సో మచ్.